ఇక ఐకేసీ వివోఏల సమస్యల పరిష్కారం కోసం తెలంగాణ రాష్ట్ర జేఏసీ కార్యవర్గ సభ్యులు ఆదిలాబాద్కు వస్తున్నట్లు తెలంగాణ ఐకేపీ వివోఏల ఎంప్లాయీస్ యూనియన్ వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రవీణ్ కుమార్ తెలిపారు. శుక్రవారం ప్రెస్ క్లబ్లో ఆయన మీడియాతో మాట్లాడారు. జిల్లా కేంద్రంలోని ఐకేపీ మండలం సమైక్య కేంద్రంలో సమావేశం నిర్వహించినట్లు వివరించారు. ఐకేపీ ఉద్యోగుల సమస్యలతో పాటు జిల్లా కార్యవర్గ ఎన్నిక కూడా ఉండనుందని అన్నారు. నా పేరు ప్రవీణ్ కుమార్. నేను తెలంగాణ ఐకేపీ వివో ఎంప్లాయీస్ జేఏసీ యూనియన్ వర్కింగ్ ప్రెసిడెంట్. అయితే ఈరోజు ఆదిలాబాద్ జిల్లా మండల సమైక్య కేంద్రం నందు మన తెలంగాణ రాష్ట్ర జిల్లాలో ఉన్నటువంటి జేఏసీ కార్యవర్గ సభ్యులు ఆదిలాబాద్ జిల్లాకు రావడం జరిగింది. సో వివోఏల సమస్యలపైన మరి జిల్లా కమిటీ, ఆదిలాబాద్ జిల్లా కమిటీ, నూతన కమిటీ ఎంపిక కోసం వారు ముఖ్యంగా రావడం జరిగింది. దాంతోపాటు ఈరోజు ఏదైతే జేఏసీ అని చెప్పుకోబడుతుందో ఈ జేఏసీలో భాగంగా మరి మా రాష్ట్ర అధ్యక్షురాలు పద్మావతి అక్క గారు, గౌరవ అధ్యక్షురాలు, కోశాధికారి, ప్రధాన కార్యదర్శి, వీరితో పాటు మరి ఈ ప్రభుత్వం ఏదైతే మాకు 20,000 రూపాయల గౌరవ వేతనం ఇస్తా అని చెప్పిందో ఆ 20,000 గౌరవ వేతనం త్వరలోనే ఇవ్వాలని చెప్పుకొని, అదేవిధంగా మాకు సెరుపు ఉద్యోగులుగా గుర్తించాలని, ప్రధానంగా మాకు ఇన్సూరెన్స్ కార్డులు, హెల్త్ కార్డులు కూడా ఇవ్వాలని చెప్పుకొని మేము కోరడం జరిగింది. ఆ విధంగా కూడా సెరుపు సిఓ గారితో గత 10వ తేదీ మేడం గారికి 2 గంటల పాటు సుమారుగా చర్చలు కూడా జరపడం జరిగింది. ఈ చర్చలలో భాగంగా మేడం గారు మన వివోఏల పట్ల సానుకూలంగా, మరి ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందించి సుమారుగా 42 అంశాలలో దరిదాపుగా ఒక నెలలోనే సబ్ కమిటీ వేసి అన్ని అంశాలను పరిగణలోకి తీసుకొని సానుకూలంగా స్పందించడం జరిగింది. ఈ మధ్యలో ఎవరు కూడా ధర్నాలు కానీ రాస్తా రోకోలు కానీ చేయకూడదని చెప్పుకొని కూడా మేడం గారు మనకు ఇవ్వడం జరిగింది. ఆ హామీ ఇస్తున్న తరుణంలో మరి జేఏసీ తరఫున మేము కూడా ప్రత్యేకంగా రాష్ట్రంలో ఉన్న 18,000 మంది వివోఏలకు కూడా కోరడం ఒకటే, మీరు శాంతియుతంగా ఉండండి, త్వరలోనే మనకు తీపి కబురు వస్తుంది, ఆ కబురుతోనే మనము ముందుకు పోతామని సాగుకుంటూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటామని చెప్పేసి ఐకేపీ వివోఏల ఉద్యోగుల సంఘం వర్ది